గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల ప్రారంభం. విద్యార్థి వికాసానికి ఏపీ కృషి అభినందనీయం. 242 కోట్లతో కొత్తగా 16 వంతెనలు. గిరిజన ఉపాధిలో వికాసం. లిబియా తీరంలో పడవ బోల్తా, 61 మంది వలస జీవుల దుర్మరణం. ఏపీలో వైమానిక శిక్షణ. తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం. ఓటీపీలతో 6.90 లక్షలకు టోకరా. టొర్నాడోలో చిక్కుకున్న చెక్కు చెదరని 4 నెలల బుడ్డోడు. భారత్ వైపు ప్రపంచ దేశాల చూపు. ప్రధాని మోదీ. ఆసిస్ పై భారత్ మాత్రమే ఈ ఘనత సాధించింది. చలికాలంలో ఈ సహజ మాయిశ్చరైజర్లు వాడడం మేలు. సామాజిక దూరంతో మానసిక ఆరోగ్యం, ఉద్యోగ తృప్తి. ఈరోజు వార్తలను చూద్దాం. కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల ప్రారంభం. రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేషన్ వైద్యం అందించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో గొప్ప మైలురాయికి శ్రీకారం చుట్టారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి మరిన్ని మెరుగులు దిద్దుతూ ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. ఈ పథకం క్రింద ఇక నుంచి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమంతో పాటు సరికొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల జారీ ప్రక్రియను ఈరోజు తన క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. అలాగే లబ్ధిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్ను ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం, దాని ద్వారా ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలనే సందేహాలన్నిటికీ ప్రతి ఇంటిలో నివృత్తి చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఫీచర్లతో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ. ప్రతి కార్డులో క్యూఆర్ కోడ్, లబ్ధిదారుని కుటుంబ సభ్యుల వివరాలు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుని ఆరోగ్య వివరాలతో ఆభా ఐడి. ఈ పథకం కింద ఉచిత వైద్యం పొందడం ఎలా అంటే 104కి కాల్ చేయడం ద్వారా, వాలంటీర్కి చెప్పడం ద్వారా, విలేజ్ క్లినిక్లో సంప్రదించడం ద్వారా, ఎమర్జెన్సీ సమయాల్లో 108కి కాల్ చేయడం ద్వారా, ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం ద్వారా, ప్రాథమిక వైద్య కేంద్రం ద్వారా ఆరోగ్యశ్రీ పథకం కింద సంబంధిత నెట్వర్క్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం పొందవచ్చు. 5 లక్షల రూపాయల లోపు సంవత్సర ఆదాయం ఉన్న అందరూ ఇందుకు అర్హులే. లేదంటే ఆరోగ్యశ్రీ యాప్ని మీరు iOS లేదా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీరు ఆరోగ్యశ్రీ ద్వారా ఎలా లబ్ధి పొందగలరో తెలుస్తుంది. ఈ యాప్లో మీ ఆధార్ నెంబర్తో లాగిన్ అయితే మీకు మీ కుటుంబానికి సంబంధించిన పూర్తి ఆరోగ్య సమాచారం కనిపిస్తుంది. అంతేకాదు, మీకు దగ్గరలోని ఆసుపత్రులు, వైద్య సేవలతో పాటు మీకు రావాల్సిన ఆరోగ్య ఆసరా సమాచారం కూడా తెలుస్తుంది. ఆరోగ్య మిత్రను ఎలా సంప్రదించాలి వంటి అన్ని అంశాలు కలిగిన ఈ యాప్ మీకు ఎంతగానో సహాయపడుతుంది. భారత్ వైపు ప్రపంచ దేశాల చూపు. ప్రధాని మోదీ. నేడు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన దేశం నేడు ఇప్పుడు 5వ స్థానానికి చేరింది. ప్రధానిగా నా 3వ ఇన్నింగ్స్లో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని సూరత్ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య సముదాయంగా అభివృద్ధి చేసిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని ఆయన ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ వాణిజ్య కేంద్రం నూతన భారతదేశ బలానికి, అంకిత భావానికి ఒక ప్రతీక అన్నారు. సూరత్ వజ్రాల పరిశ్రమ 8 లక్షల మందికి ఉపాధి కల్పించడం ఆనందమన్నారు. నేడు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఎన్నో అంశాలలో మనపై ఆధారపడుతున్నాయని, మన దేశ పేరు ప్రతిష్టలు పెరిగాయని, మేడ్ ఇన్ ఇండియా ఇప్పుడు బలమైన బ్రాండ్గా మారిందని అన్నారు. లక్షలాది మంది యువతకు సూరత్ డ్రీమ్ సిటీగా మారిందని, ఇక్కడ ఐటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని
ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సూరత్ ఎయిర్పోర్ట్లో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ను మోదీ ప్రారంభించారు. టొర్నడోలో చిక్కుకున్న చెక్కు చెదరని 4 నెలల బుడ్డోడు. అమెరికాలోని టెన్నెసీలో గత వారం ఓ అద్భుతమే జరిగింది. 2 భయానక టోర్నడోలు రాష్ట్రాన్ని నిలువునా వణికించాయి. ఓ చిన్నారితో సహా 6 వాటి బారిన పడి దుర్మరణం పాలయ్యారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎన్నో ఆస్తులు ధ్వంసమయ్యాయి. కానీ భయానకమైన అంతటి టోర్నడోలో అమాంతం గాల్లోకెగిసి ఏకంగా 30 అడుగుల దూరం ఎగిరిపోయిన ఓ 4 నెలల బుడతడు ఏమాత్రం చెక్కు చెదరలేదు. అంతటి ప్రమాదం నుంచి నిక్షేపంగా బయటపడి ఔరా అనిపించాడు. సినిమాల్లోనే కనిపించే అద్భుతం తమ జీవితంలో నిజంగా జరిగిందంటూ అతని తల్లిదండ్రులు దేవునికి దండం పెట్టుకున్నారు. ఆ చిన్నారిని టొర్నాడో అమాంతంగా ఎగరేసుకుపోయింది. చివరికి 30 అడుగుల దూరంలో పడిపోయిన చెట్టు కింద చిన్నారి లార్డ్ గుక్కబట్టి ఏడుస్తూ కనిపించాడు. అంత దూరం ఎగిరిపోయి అమాంతంగా కింద పడ్డా గాయాలు కాకపోవడం విశేషం. 242 కోట్లతో కొత్తగా 16 వంతెనలు. రాష్ట్రంలో కొత్త వంతెనల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. మొత్తం 242.73 కోట్లతో 16 కొత్త వంతెనల నిర్మాణ ప్రణాళికను ఆమోదించింది. ఇప్పటికే మొదలైన వంతెనల పనులను పూర్తి చేయడంతో పాటు ఇంకా పనులు మొదలు పెట్టాల్సిన వంతెనల నిర్మాణానికి నిధుల సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించింది. కోస్తా జిల్లాల పరిధిలోని 7 వంతెనలను ఎన్డీఆర్ఎఫ్ నిధులు 137.03 కోట్లతోనూ, రాయలసీమ పరిధిలోని 6 వంతెనలను నాబార్డు నిధులు 105.70 కోట్లతోనూ నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్ఎండ్బి శాఖ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ఆమోదించడంతో వంతెనల నిర్మాణం వేగవంతం కానుంది. విద్యార్థి వికాసానికి ఏపీ కృషి అభినందనీయం. నూతన టెక్నాలజీ సాయంతో విద్యార్థి వికాసానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని భారత ప్రభుత్వ పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ ప్రశంసించారు. నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యకు సంబంధించి జాతీయ పాఠ్య ప్రణాళికపై 2 రోజుల జాతీయ సదస్సును ఆయన ఆదివారం ప్రారంభించారు. తొలుత కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన మనబడి నాడు నేడు కార్యక్రమాలు, ప్రధానమంత్రి పోషణ్, జగనన్న గోరుముద్ద, అభ్యసనాభివృద్ధి కార్యక్రమం, జగనన్న విద్యా కానుక వంటి ఎగ్జిబిషన్ స్టాల్స్ను ఆయన సందర్శించారు. మనబడి నాడు నేడు స్టాల్లో ఏర్పాటు చేసిన స్కూల్ బల్లలపై ఆయన కూర్చుని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తూ నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడం అభినందనీయమన్నారు. ట్యాబ్ల వినియోగం, డిజిటల్ ప్లాట్ఫామ్ ఉపయోగించడం వంటి విప్లవాత్మక మార్పులు ఎంతో మంచివన్నారు. పాఠశాలలకు హాజరు కాని పిల్లలను గుర్తించి వారిని తిరిగి పాఠశాలలకు పంపించే యంత్రాంగం గ్రామ స్థాయిలో అందుబాటులో ఉండటం చాలా మంచి నిర్ణయమని పేర్కొన్నారు. ఓటీపీలతో 6.90 లక్షలకు టోకరా. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం మీ ఖాతాల్లోకి జమ చేస్తామని నమ్మించిన సైబర్ మోసగాళ్లు బ్యాంక్ అకౌంట్లోని నగదు మొత్తాన్ని కాజేసిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని ఐనముక్కలలో ఆదివారం వెలుగు చూసింది. ఈ ఘరానా మోసంలో గ్రామానికి చెందిన 2 సోదరులు నగదు పోగొట్టుకున్నారు. ఎస్ఐ అంకమరావు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 14వ తేదీన గ్రామానికి చెందిన చిట్యాల ఆంజనేయరెడ్డి అనే యువకుడికి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం ఒక్కసారే అకౌంట్లో పడుతుందని, ఫోన్పే ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మాట్లాడాలని ఆయన సూచించాడు. తొలుత అకౌంట్ నుంచి కొంత మొత్తం కట్ అయి తిరిగి పడుతుందని మోసగాళ్లు నమ్మబలికారు. అతని మాటలు నమ్మిన రమేష్ తన ఫోన్కు వచ్చిన ఓటీపీ నెంబర్లతో పాటు
ఫోన్పేకు సంబంధించిన పాస్వర్డ్ను చెప్పడంతో లింగాల రమేష్ అకౌంట్లోని 6.90 లక్షల నగదు మాయమైంది. అయితే మాయమైన డబ్బు నుంచి 79,000 నగదు తిరిగి బాధితుడి అకౌంట్లోకి వచ్చిందని ఎస్ఐ తెలిపారు. గిరిజన ఉపాధిలో వికాసం. ఏజెన్సీలోని వందన్ వికాస్ కేంద్రాలు, వీడీవీకేలు గిరిజన ఉపాధిలో వికాసం కనిపిస్తున్నాయి. వీటి ఏర్పాటుతో గిరిజనులకు ఉన్నతమైన జీవనోపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. గిరిజనులు సేకరించిన ఫలసాయంతో పాటు గిరిజన రైతులు పండించిన ఉత్పత్తులను నాణ్యత చెడిపోకుండా అందమైన ప్యాకింగ్తో అమ్మకాలు చేయిస్తున్నారు. గిరి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయిస్తూ అడవి బిడ్డలకు లాభదాయకంగా మలుస్తున్నారు. కొనుగోలుదారులకు సైతం ప్రయోజనాలను అందిస్తున్నారు. రాష్ట్రంలోని 8 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలో వీడీవీకేలు అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ గిరిజనులకు ఎంతో మేలు చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసిన వీడీవీకేల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఆయా ఐటీడీఏల పరిధిలో ప్రాజెక్ట్ ఆఫీసర్లు వివిధ శాఖలను సమన్వయం చేస్తున్నారు. ఏపీలో వైమానిక శిక్షణ. వైమానిక చోదక శిక్షణ కోసం ఇక నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లవలసిన పని లేకుండా రాష్ట్రంలో తొలి పైలట్ శిక్షణా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద తొలి పైలట్ శిక్షణా కేంద్రాన్ని ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఉయ్యలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్లో ఎఫ్టీఓను ఏర్పాటు చేయనుంది. ఇంతకాలం పైలట్ శిక్షణ కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సి వస్తుండటంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్లో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది. ఇంధన సామర్థ్య రంగంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న అస్పరి చంద్రశేఖర్ రెడ్డికి కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సంస్థ కీలక బాధ్యతలు అప్పగించింది. దక్షిణాది రాష్ట్రాలకు బీఈఈ మీడియా సలహాదారుగా నియమిస్తూ ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే ఉత్తర్వులు జారీ చేశారు. పాత్రికేయుడిగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రశేఖర్ రెడ్డిది కర్నూలు జిల్లా పెద్దపుదిల్ల స్వగ్రామం. ఈయన రాష్ట్ర ప్రభుత్వంలో సమాచార, పౌర సంబంధాలు, ఇంధన సంరక్షణ విభాగాల్లో పనిచేశారు. ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సీఈఓగా ఇంధన సంరక్షణలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఈఎస్ఎల్ దక్షిణ భారతదేశం కేంద్రపాలిత ప్రాంతాలలో వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ వ్యవహారాల సీనియర్ సలహాదారునిగా ఆయనను నియమించింది. ఆసీస్పై భారత్ మాత్రమే ఈ ఘనత సాధించింది. ఆసీస్పై పాక్ తొలి టెస్టు ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో నెట్టింట ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆసీస్ గత 7 ఏళ్లలో ఆడిన 35 టెస్టుల్లో భారత్ మాత్రమే ఆ టీంను ఓడించింది. అది 4 సార్లు కావడం విశేషం. అక్కడ పర్యటించిన మరే టీం కూడా ఈ ఘనతను సాధించలేకపోయింది. లిబియా తీరంలో పడవ బోల్తా, 61 మంది వలస జీవుల దుర్మరణం. డజన్ల కొద్దీ వలసదారులతో ఐరోపాకు బయలుదేరిన ఓ పడవ లిబియా తీరం వద్ద సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 61 మంది మరణించినట్లుగా వార్తలు. ఐరాసాకు చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లుగా తెలిపింది. లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణ తీరంలో వచ్చిన బలమైన అలల తాకిడికి పడవ కొట్టుకుపోయినట్లుగా ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలియజేస్తున్నారు. దుర్ఘటన జరిగే సమయానికి 86 మంది బోట్లో ఉన్నారని ఐఎంఓ వెల్లడించింది. తాజా ఘటన జరిగిన మధ్యధరా సముద్రంలోని ఈ మార్గంలో గతంలో కూడా పలు ప్రమాదాలు సంభవించాయి. మెరుగైన జీవితాన్ని ఆశిస్తూ చాలామంది ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపా దేశాలకు వలస వెళుతుంటారు. అలాంటి వారంతా ఈ మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు.
తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై 8 వికెట్లతో భారత్ ఘన విజయం. వాండరర్స్ వేదికపై ఆఖరి టీ20లో ధనాధన్ మెరుపులతో సునాయాసంగా 200 పైచిలుకు పరుగులు చేసిన భారత్ తరువాత సఫారీ మెడకు స్పిన్ ఉచ్చు బిగించి మ్యాచ్ గెలిచింది. సిరీస్ను సమన్ చేసింది. మారని వేదికపై మారిన ఫార్మేట్లో అలాంటి విజయంతోనే టీమిండియా వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. అయితే ఇందులో ముందు దక్షిణాఫ్రికాను కుప్పకూల్చేసి తరువాత సులువైన లక్ష్యాన్ని టీమిండియా చకచకా ఛేదించేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి విజయం సాధించింది. కెరీర్లోని తొలి 3 వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయినా హర్షదీప్ తన 4వ వన్డేలో ఏకంగా 5 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రికాపై వన్డేల్లో 5 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా హర్షదీప్ గుర్తింపు పొందాడు. ఈ గెలుపుతో భారత్ 3 వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యం సాధించింది. రెండో వన్డే రేపు పోర్ట్ ఎలిజబెత్లో జరుగుతుంది. చలికాలంలో ఈ సహజ మాయిశ్చరైజర్లు వాడడం మేలు. దోసకాయ గుజ్జు ఇది చర్మాన్ని కాంతిమంతంగా మార్చడానికి సహాయపడుతుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై ఉన్న పగుళ్లను తొలగిస్తాయి. చిన్న దోస ముక్కను మెత్తగా మెదుపుకుని ముఖానికి రుద్ది అరగంట తరువాత కడిగేసుకుంటే చాలు. షియా బటర్ దీనిలో యాంటీ ఏజింగ్, హీలింగ్ గుణాలు ఉంటాయి. శుభ్రం చేసిన ముఖానికి దీనిని పట్టిస్తే చాలు. క్రమం తప్పకుండా రాస్తుంటే చర్మం నునుపుగా మారుతుంది. నిద్రపోయే ముందు లేదా ఉదయాన్నే దీనిని ముఖానికి పట్టిస్తే సరి. చర్మం తేమగా తయారవుతుంది, కాంతిమంతంగానూ ఉంటుంది. కలబంద గుజ్జు కూడా సహజ మాయిశ్చరైజర్గా ఉపయోగపడుతుంది. సామాజిక దూరంతో మానసిక ఆరోగ్యం, ఉద్యోగ తృప్తి. అస్తమానం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో మునిగిపోయే కంటే కాస్తంత సమయం వాటిని పక్కన పెడితే మానసిక ఆరోగ్యంతో పాటు ఉద్యోగంలోనూ సంతృప్తి పెరుగుతుందని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. జర్మనీలోని ప్రఖ్యాత రుహార్ యూనివర్సిటీ బూచం జర్మనీ మానసిక ఆరోగ్య కేంద్రం నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో గడిపేవారు తమ ఉద్యోగంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. వీరు ఒక 30 నిమిషాలు సోషల్ మీడియా వాడకాన్ని తగ్గిస్తే మానసిక ఆరోగ్యం పెరగడంతో పాటు వృత్తి జీవితం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. సోషల్ మీడియాలో ఆన్లైన్లో లేనప్పుడు ఏదో మిస్ అవుతున్నామనే భావన ఈ 30 నిమిషాల దూరం తర్వాత తగ్గిందట. ఇంతకాలం సోషల్ మీడియాలో గడుపుతూనే పనిచేసిన వాళ్ళు అతిగా పనిచేశామని భావించేవారట. 30 నిమిషాలు సోషల్ మీడియా పక్కన పెడితే అతి పని భావన చాలా వరకు తగ్గిందట. పని మధ్యలో వదిలేసి వాట్సాప్, ఫేస్బుక్ చూసేవాళ్ళు తిరిగి పని మీద పూర్తి ఫోకస్ చేయలేకపోతున్నారు. దీంతో పనిలో చక్కని ఫలితాలు అందుకోలేకపోతున్నారు. అధ్యయనంలో భాగంగా సగం మంది పాత అలవాట్లనే కొనసాగించగా మిగతా వారిని పూర్తిగా మీడియాకు దూరం పెట్టారు. ఒక 7 రోజుల తరువాత వారి పని భారం, ఉద్యోగంలో సంతృప్తి, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి స్థాయిలు, పని పట్ల అంకితభావం, మీడియాకు ఎందుకు అతుక్కుపోవలసి వస్తోంది వంటి ప్రశ్నలు అడిగి చక్కగా విశ్లేషించారు. దైనందిన జీవితంలో కోల్పోయిన భావోద్వేగాలను సోషల్ మీడియా ద్వారానైనా పొందేందుకు కొందరు వాటికి అతుక్కుపోయారని ఈ అధ్యయనం తేల్చింది. కొందరు మెరుగైన ఉద్యోగం కోసం లింక్డ్ఇన్ వంటి వేదికను ఆశ్రయిస్తున్నారు. వాస్తవిక ప్రపంచం నుంచి తప్పించుకునేందుకు కొందరు సోషల్ నెట్వర్క్ను ఆశ్రయిస్తున్నారు. ఇవి ఇలాగే కొనసాగితే ప్రతికూల ప్రభావం చూపుతాయని, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మహారాష్ట్రలో ఫ్యాక్టరీలో పేలుడు, 9 మంది దుర్మరణం. నాగ్పూర్ జిల్లా బజార్గావ్లోని ఓ పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. 9 మంది చనిపోగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు.
4 గగనతల లక్ష్యాలను ఒకేసారి ఛేదించిన ఆకాష్. గగనతల రక్షణలో భారత్ అసాధారణ ప్రతిభా పాటవాలను ప్రదర్శించింది. ఒకేసారి 4 గగనతల లక్ష్యాలను ఛేదించి ప్రపంచంలోనే ఈ తరహా సామర్థ్యమున్న మొట్టమొదటి దేశంగా అవతరించింది. ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా సాయం చేయండి. రేవంత్ రెడ్డిని కోరిన మాజీ డీఎస్పీ నళిని. తాను ఇప్పుడు ఏ ఉద్యోగం చేసే స్థితిలో లేనని, తనకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సాయం చేస్తే స్వీకరిస్తానని మాజీ డీఎస్పీ నళిని వివరించారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఇన్నాళ్లకు తన పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకునే ఒక సందర్భం సృష్టించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో బతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు. కొత్త సబ్ వేరియంట్ పై ఆందోళన వద్దు. కేరళ మంత్రి. కేరళలో వెలుగు చూసిన కరోనా వైరస్ కొత్త సబ్ వేరియంట్ JN1 పై ఆందోళన చెందవలసిన అవసరమేమీ లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. నిజానికి కొన్ని నెలల క్రితమే ఇది బయటపడిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో మరికొన్ని చోట్ల కూడా ఈ తరహా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, ఎస్ఐ వీరమరణం. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో సిఆర్పిఎఫ్ 165వ బెటాలియన్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి వీరమరణం పొందగా రాము అనే కానిస్టేబుల్ గాయపడ్డారు. ఇషాన్ స్థానంలో కేఎస్ భరత్. దక్షిణాఫ్రికాతో 2 టెస్టుల సిరీస్ కోసం మొదట ఎంపిక చేసిన భారత జట్టులో చిన్న మార్పు చోటు చేసుకుంది. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ స్థానంలో కేఎస్ భరత్ జట్టులోకి వచ్చాడు. జైపూర్కు మరో గెలుపు. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 2వ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా సాగిన పోరులో ఆ జట్టు పట్నా పైరేట్స్ పై గెలిచింది. అర్జున్ బోని. చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో అర్జున్ ఇరిగేసి తొలి విజయాన్ని అందుకున్నాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.